హాయ్ హలో గైస్, ఎవరైనా కొత్త ఓకే ఇప్పుడు ఓకే సో హాయ్ గైస్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో ముందుకు వెళ్ళాలనుకుంటే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఈరోజు నా కంప్లీట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని అయితే షేర్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఇప్పుడైతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసిన. అట్లా నేనైతే ఉద్దివడలు అయితే 2 తీసుకున్నా గైస్. ఈ ఉద్దివడ ఒక్కొక్కటైతే 30 రూపీస్. సో రెండు అయితే 60 రూపీస్. నాకైతే ఈరోజు ఉద్దివడ బాగా తినాలనిపించింది. యూజువల్గా నాకు చాలా ఇష్టం ఉద్దివడ అంటే. మళ్ళీ నార్మల్ వడ అయితే నాకు అంత నచ్చదు. మెయిన్గా ఈ ఉద్దివడ మా మమ్మీ చేసేదైతే నాకు చాలా ఎక్కువ తింటా నేనైతే. సో తను అంత బాగా చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నా. సో ఇంకా బయటకు వచ్చి ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి అయితే పోయినా. సో గైస్ ఇప్పుడైతే మా ఆఫీస్ నేను మీకు చూపిస్తా. సో చూసేద్దాం రండి. ప్రజెంట్ అయితే ఎంటర్ అవ్వగానే ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. ఇట్లా వెనకాల గ్రీనరీ ఉంటుంది. అంటే నేను ఆ చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా వెనకాల గ్రీన్గా, సో వాటి గురించి చెప్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు రైట్ సైడ్ పోయి చూద్దాం. ఇట్లా ఒక చిన్న ప్లేస్ ఉంటుంది ఎవరైనా వస్తే కూర్చోడానికి. అండ్ కొంచెం అట్లా ముందరికి పోతే ఇట్స్ కైండ్ ఆఫ్ వర్క్ స్టేషన్ అనమాట, లైక్ ఓడిసి. సో ఇట్లాంటి ఓడిసీలు అయితే చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇక్కడైతే ఎంప్లాయీస్ లేకపోతే టీం ఉంటే టీమ్ కలిసి కూర్చొని వర్క్ చేసే ప్లేస్ అనమాట అది. సో ఇంకా అట్లనే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా కొలాబరేషన్ ఏరియా. సో ఇంకా రైట్ సైడ్ ఇటుపక్క అయితే రైట్ సైడ్ కంప్లీట్గా రెస్ట్ రూమ్స్, ఇంకా సర్వర్ రూమ్స్, డేటా సెంటర్ రూమ్స్ ఇట్లా ఉంటాయి అనమాట. అట్లా ఒక లెఫ్ట్ తిరిగి రైట్ చూస్తే 2 చిన్ని బ్రేక్అవుట్ రూమ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవి ఏంటంటే బ్రేక్అవుట్ రూమ్స్ అని చెప్పొచ్చు, ఇంకా ఫోకస్ జోన్ రూమ్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒకరిద్దరికి అయితే ప్రాపర్గా సరిపోతుంది, ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు డోర్ వేసుకొని. ఇంకా అట్లనే కొంచెం ముందుకెళ్తే ఇంకొక ఓడిసీ వస్తుంది గైస్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ఓడిసీలు అయితే ఉన్నాయి, నేను చూపిస్తానని చెప్పిన కదా. సో ఇది ఇంకొక ఓడిసీ నుంచి అట్లనే కొంచెం వెనక్కి వచ్చి లెఫ్ట్ పోతే ఇప్పుడు నేను చూపించే రూమ్స్ అయితే ఇది. ఇంకా దీని ముందున్న ఒక రూమ్ అయితే ప్రైవేట్ రూమ్స్ అని చెప్పొచ్చు. అంటే కైండ్ ఆఫ్ టీమ్ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ సీనియర్ మేనేజ్మెంట్ లేకపోతే టీమ్ లీడ్ ఇంకా ఉంటారు కదా టీమ్మేట్స్ 1-to-1 కాన్వర్జేషన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో అట్లనే ఒక చిన్న కొలాబరేషన్ ఏరియా అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే సో దీని ముందు ఉండేది ఇది కైండ్ ఆఫ్ హడల్ ఏరియా అని చెప్పొచ్చు, లైక్ నార్మల్గా రెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. పెద్ద రూమ్, ఇట్లా చైర్స్ ఉంటాయి, టేబుల్స్, ప్రొజెక్టర్స్, ఇంకా వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది క్లయింట్ మీటింగ్స్కి, ప్రెజెంటేషన్స్కి. ఈ 2 రూమ్స్ అనమాట. ముందే ఒక ఏరియా ఉంటుంది, అదైతే కంప్లీట్లీ ఫోకస్ జోన్ ఏరియా అనమాట. ప్రశాంతంగా ఎంప్లాయీస్, సో ఇదే గైస్, ప్రశాంతంగా ఎంప్లాయీస్ అయితే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే చూసేసినారు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తారండి. సో ఇదైతే పెద్ద కొలాబరేషన్ ఏరియా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఓపెన్ లేఅవుట్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో అయితే సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే మనకి చైర్స్, పెద్ద పెద్ద టేబుల్స్, స్టూల్స్, కౌచెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. టేబుల్స్ దగ్గర పవర్ అవుట్లెట్స్, ఇంకా యూఎస్బి పోర్ట్స్, మంచి రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. లైట్నింగ్ కూడా చాలా వార్మ్ ఉంటుంది. ఈ ప్లాంట్స్ ఉంటాయి అక్కడక్కడ వాల్స్కి, ఇంకా ఆర్ట్ వర్క్ అంతా ఉంటుంది. సో చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది. ఈ కొలాబరేషన్ ఏరియాలోనే మనకి ప్యాంట్రీ కూడా ఉంటుంది అనమాట. ఇది వరకు వేరే చోటు ఉండేది, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసినారు. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా కాఫీ వెండింగ్ మెషిన్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది, ఇంకా వాటర్ డిస్పెన్సర్ ఇవంతా కూడా ఇక్కడే ఉంటాయి, కప్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ ప్యాంట్రీ దగ్గర నుంచి కొంచెం ముందుకు అట్లా వెళ్తే బాల్కనీ వస్తుంది. సో మాకు ఫ్రెష్ ఎయిర్ కావాలి, న్యాచురల్ లైట్ కావాలి, మాకు ఏసీ వద్దు, కొంచెం రిలీఫ్ కావాలి అనుకునే వాళ్ళకైతే అది బాగా పనికొస్తుంది. అందుకనే కాదు, యూజువల్గా ఇప్పుడు ఇన్ఫార్మల్ మీటింగ్స్ లేకపోతే ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి, ఇంకా లంచ్ టైం గ్యాదరింగ్స్, ఇంకా ఏదైనా సెలబ్రేషన్ చేయాలన్నా కూడా ఇట్లుంటుంది అనమాట. కైండ్ ఆఫ్ కింద లాన్ ఉంటుంది. అంటే లాన్ అంటే గైజ్ అది లాన్ కాదు, మ్యాట్ గ్రీన్ కలర్ది. సో దీని తర్వాత ఇది ఒక వెండింగ్ మిషన్ అనమాట. స్నాక్స్ ఉంటాయి దీంట్లో, మంచి న్యూట్రిఫల్ ఇక్కడ ఏదో ఉంది కదా, ఎనీ టైమ్ హెల్తీ బైట్స్ అని. బట్ అన్నీ హెల్తీవి ఏమి ఉండవు, కుర్కురేవి కూడా ఉంటాయి, లేజర్ కుర్కురేవి. అప్పుడప్పుడు ఆకలి అవుతుంది కదా గైస్ అప్పుడు. సో ఎంప్లాయీస్కి కావాలి కదా అప్పుడప్పుడు, ఏదైనా కావాలి అంటే ప్రతిసారి కిందకి వెళ్ళలేం కదా, అందుకోసం అక్కడ ఒకటి న్యూట్రిఫల్స్ది వెండింగ్ మిషన్ అయితే పెట్టారు. ఇంకా అట్లనే ముందుకు వస్తే యాక్చువల్గా దీనికి అటుపక్క నేను చూపించాల్సింది, బట్ అక్కడ కూడా ఓడిసి ఇంకో ప్యాంట్రీ ఉంది, అందుకే ఏం చూపించలేదు. సో ఇవైతే చిన్న చిన్న మీటింగ్ రూమ్స్, మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్స్. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే లాస్ట్ ఓడిసి. యాక్చువల్గా అటుపక్క కూడా సేమ్ ఓడిసి గైస్, అక్కడ కూడా ఇంకో ప్యాంట్రీ ఉంటుంది చిన్నగా. ఓడిసీలో అయితే ఒక్కొక్క ఓడిసీలో ఒక 50 మెంబర్స్, 50 to 55 అనుకుంటా కూర్చునే స్పేస్ అయితే ఉంటుంది.
కంప్లీట్ ఈ ఓడిసి మొత్తం చుట్టూ అంటే చుట్టూ కాదు లైక్ రైట్ లెఫ్ట్ సైడ్ లో ఇట్లా ఆర్ట్ వర్క్స్ అయితే ఉంటాయి అండ్ ఆల్సో వెనకాల కొంచెం విండో బ్లైండ్స్ అయితే ఉంటాయి. సో గైస్ ఇదే ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నా మా ఆఫీస్ టూర్. సో కంప్లీట్ ఇంకా డీప్ గా చెప్పుంటే ఇంకా చెప్పుండొచ్చు లైక్ ఇక్కడ అక్కడ అని. సో ఎందుకు పైన పైన చూపిద్దామని అట్లా చూపించిన. ఇప్పుడైతే కాఫీ తాగుదామని అయితే వచ్చిన గైస్. నేనైతే ఫస్ట్ షుగర్ ఎందుకు వేసుకోవడం, వైట్ షుగర్ ఎందుకు అని జాగ్రీ అయితే వేసుకున్నా. అట్లా అయితే ఇంకా కొంచెం టైం యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది. వర్క్ చేసుకున్న తర్వాత ఇంక ఇంటికైతే లంచ్కి వెళ్ళిపోవడమే. సో యాక్చువల్గా నేను ఇంకొకవేళ ఏదైనా మా ఇంటి టూర్, బెంగళూరులో మేము రెంట్ హోమ్లో ఉంటామని చెప్పినా కదా. సో ఒకవేళ ఇంటి టూర్ హోమ్ టూర్ చేసినా కూడా నేను సింపుల్గా చూపిస్తాను గైస్. మేబీ ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రీసెంట్గా నేను కిచెన్ టూర్ కూడా అట్లనే చేసిన, కైండ్ ఆఫ్ మినీ కిచెన్ టూర్ అన్నట్టు. సో పైన లింక్ ఇచ్చిన, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఐ కార్డ్స్లో ఇంకా ఎండ్ స్క్రీన్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో అట్లనే మా ఫ్రెండ్తో కొంచెం ఏదో మాట్లాడాల్సిండే. సో అట్లా కొంచెం మాట్లాడి ఇంకా అక్కడి నుంచి నేను డైరెక్ట్ ఇంటికైతే బయలుదేరిపోయా లంచ్ టైంకి. సో ఇప్పుడు ఆఫీస్ నుంచి అయితే మా ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది గైస్, చూసేయండి. ఇంటికి రాగానే ఈరోజు పాపం మహేష్ అయితే చేస్తాడు అనమాట లంచ్. అంటే పెద్ద నాలాగా పెద్ద డిషెస్ పప్పు ఇట్లాంటివి ఏం కాదు, జస్ట్ సింపుల్ గా ఇట్లా లెమన్ రైస్ అయితే సింపుల్ గా అయిపోతాయి కదా. సో ఈ రోజు అయితే మహేష్ నా కోసం లెమన్ రైస్ చేశాడు. బేసిక్ గా నా ఒక్కదాని కోసం మాత్రమే కాదు, మన ఇద్దరి కోసం చేశాడు అనమాట. ఈ రోజు ట్రాఫిక్ ఉన్నింది, మామూలుగా లేదు, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ మధ్య ఏదో ఆఫ్టర్నూన్ కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది. లిటరల్లీ నాకు చాలా ఆకలిస్తుంది. సో ఈరోజు మా లంచ్కి అయితే లెమన్ రైస్. సో దీనికి చట్నీ పొడి ఉంది, అదైతే వేసుకొని ఇప్పుడు తింటా. ఇప్పుడు ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్ తిందామని పొమోగ్రానైట్ అయితే తింటున్నా. అంటే ఇంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఈ పొమోగ్రానైట్ వేయించడం అంటే చాలా లేజీ, అంటే కొంచెం టైం పడుతుంది కదా. బట్ ఇంట్లో ఉన్న వేస్ట్ అయిపోతే దానికోసమైనా ఒలుచుకొని తినాలనిపిస్తుంది. ఇది వరకు అయితే నాకు అంత ప్రాపర్గా ఆకలి అయ్యేది కాదు. ఇప్పుడైతే లంచ్ టైంకి కరెక్ట్గా ఆకలి అవుతుంది. అంటే బాగా టైర్డ్ అయిపోతున్నా. అది ఆ ట్రాఫిక్లో అంత దూరం నుంచి ఇంటికి వచ్చి ఇంకెప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అంటే మార్నింగ్ ఎప్పుడో తినేసి ఇంకా ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. సో దీని తర్వాత ఇంక ఈవినింగ్ ఏదైనా స్నాక్ అయితే తింటాం ఏదో ఒకటి. అండ్ దీని తర్వాత నైట్కి ఇంకా డిన్నర్ యాజ్ యూజువల్ ప్రిపేర్ చేసుకోవడమే చపాతీకి. సో ఆఫ్టర్నూన్ ఏదైనా ఉన్నప్పుడు అదే అడ్జస్ట్ చేసుకుంటాం, లేకపోతే నైట్కి ఏదైనా కర్రీ చేసుకుంటాం. లేకపోతే ఇప్పుడు అయితే కరెంట్లీ ఇంట్లో క్యారెట్ ఉన్నింది, సో అందుకే క్యారెట్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అక్కడ. సో గైస్ ఇదే అనమాట ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న కంప్లీట్ డే వ్లాగ్. సో గైస్ నాకు వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళ నుంచి అంటే మీ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. అఫ్కోర్స్ ఎండ్ వరకు ఎవరెవరు చూస్తున్నారో మీకు నచ్చితేనే చూస్తూ ఉండి ఉంటారు. అలానే ఒక లైక్ ఇవ్వండి, సో దట్ యూట్యూబ్ ఇంకా కొంతమందికి పుష్ చేస్తుంది నా వీడియోని. సో అట్లా కొత్త వాళ్ళకి తెలిసే ఛాన్స్ అయితే చాలానే ఉంది. గైస్ ఇంతటితో అయితే నేను వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్.